ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. ఇప్పుడు నాన్నకు ప్రేమతో సెటరికల్ రివ్యూ చూద్దాం. ఇది కేవలం ఫన్ కోసమే, ఎవరిని నొప్పించాలని కాదు. కుళ్ళు జోకులు, వెటకారపు పంచులు, చిన్న పెద్ద తేడా లేకుండా వాళ్ళ క్యారెక్టరైజేషన్తో సంబంధం లేకుండా వెర్రి పుష్పాలను చేయడం వంటి డిఫరెంట్ కాన్సెప్టులు ఉండగా ఎవరికి కావాలయ్యా నీ ఎమోషన్? రివెంజ్ డ్రామా అంటే ఎలా ఉండాలి? ఒక్క వీరోచితమైన డైలాగ్ లేదు, కనీసం ఒక పీక కూడా తెగలేదు. అంతెందుకు, చిన్న స్కూటర్ కూడా గాల్లో లేవలేదు. అందులో ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోని పెట్టుకొని ఇలాంటి సినిమా ఎలా తీసావయ్యా? సినిమాకి వచ్చామా, అర్థం పర్థం లేని సీన్లు చూసామా, పగలబడి విరగబడి నవ్వామా, కాసేపు కేకలు వేసుకున్నామా అన్నట్లుండగా ఫ్రిడ్జ్లో ఏసీ రూముల్లో దాచుకున్నామా మెదళ్ళని బయటకు ఎందుకు తీసావయ్యా? ఏం ఫైట్ అయ్యా అది? హీరోయిన్ చెప్పు జరిపితే వాళ్ళని వాళ్ళే విలన్లు కొట్టేసుకుంటే ఇక మా హీరో ఎందుకయ్యా? హీరోయిన్ని పాటల్లో కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న కొన్ని సీన్లలో ఇరికించి ఎందుకయ్యా సాగదీశావు? తెలివి తక్కువవాడు, తెలివి గలవాడు, అతి తెలివి గలవాడు, వాడికి మించిన మరొక తెలివి గలవాడు, ఏందయ్యా ఈ గోల? మాకు అర్థం కావాలా వద్దా? చివరికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మేము సినిమా చూసేటప్పుడు మా కళ్ళు చెవులు మాత్రమే పనిచేయాలి. అలా కాదని మా మెదడుకు పని చెప్పాలని చూస్తే నీకు నెక్స్ట్ సినిమా ఉండదు. బాలకృష్ణ సింహ స్టైల్లో. ఇది కేవలం నవ్వించడానికి మాత్రమే, జస్ట్ ఫర్ ఫన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.